మన వాళ్ళనికి మనం విలువివ్వడం చేత కాదు, మనం గౌరవించడం చేత కాదు. శివాజీ మహారాజ్ వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలోని ఒక సైన్య విభాగంలోని ఉద్యోగి కొడుకు. కానీ తన తల్లి చిన్నప్పుడు ఉగ్గుపాలతో ఉన్నప్పటి నుంచి అనేకంటే కూడా గర్భంలో ఉన్నప్పటి నుంచి చెప్పిన వీరగాథలు అతన్ని వీరుణ్ణి చేసినాయి. పుట్టినప్పటి నుండి కూడా దేశం కోసం, ఈ దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించే శక్తిని ప్రదర్శించాడు. ఎదురు దెబ్బలు తిన్నా తట్టుకుని నిలబడుతూ అఖండ హిందూ సామ్రాజ్య స్థాపనకి తుది కంట తను ప్రాణాలు కోల్పోయేదాకా పోరాడాడు. అవసరమైతే కొండల్లో ఉన్నాడు, పారిపోయినట్టు కాసేపు దాక్కున్నాడు, ఆ పైన మళ్ళీ వచ్చి కొట్టాడు. శక్తివంతమైనటువంటి రాజులనే దారికి తెచ్చినటువంటి వాడు, హిందుత్వ వ్యతిరేకతని నిలువరించినటువంటి వాడు. అతని పోరాటాలకి సంబంధించి మనం రాసిన ఏయో 3-4 ముక్కలు. బట్ ఇజ్రాయెల్లో ఇప్పుడు ఒక పాఠ్య పుస్తకం, శివాజీ మహారాజ్ చరిత్ర మీద ఒక పాఠ్య పుస్తకాన్ని వాళ్ళ టెక్స్ట్ బుక్లో పెడుతున్నారు. అట్లాగే శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఇజ్రాయెల్లో పెట్టబోతున్నారు. ఎందుకంటే పోరాడి సాధించేటటువంటి శక్తి ఎట్లా ఉంటుందో ఆ దేశంలోని పిల్లలకి చెప్పాలనుకుంటున్నారు. ఎనీవ్ రావచ్ ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మంత్రి అధికారికంగా ప్రకటించారు. హెబ్రూ తెగలు ఇది తెలుసుకోవాల్సినటువంటి సత్యం అంటూ చెప్పుకొచ్చారు.